హలో అండి. ఇవాళ సాటర్డే కదా, నా పూజ ఈ విధంగా చేసుకొని మామిడి పండ్లు మహానివేదనం పెట్టుకున్నానండి. వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అది, లక్ష్మీ అష్టోత్తరం అది చేసుకుని పొద్దున్నే పూజ ఇలా చేసేసుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేస్తే కానీ కాఫీ కూడా తాగను, అంత మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ రోజు అవకాశంగా కుదరకపోవచ్చు. ఇవాళ ఇలా పూజ అయిపోయిందండి. పూజ చేసిన తర్వాత సింపుల్గా నేను 2 రెసిపీస్ చెప్తానండి. సాటర్డే కదా, నో ఆనియన్ నో గార్లిక్. అవి లేకుండా మా పెద్దవాళ్ళు మాకు ఎలా పెట్టారో నేను అలాగే చేస్తున్నా. ఇలా తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇది టమాటా పెరుగు పచ్చడికి నేను రెడీ చేస్తున్నా. ఇలా తాలింపు అంతా చక్కగా నేతిపో పెట్టుకోవాలండి పెరుగు పచ్చళ్ళకి. ఇది పెరుగు పచ్చడి, టమాటా పెరుగు పచ్చడి. టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మనం వేపుకున్న నేతి పోపులో ఈ మిశ్రమం మొత్తం వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక విజిల్ వచ్చేదాకా కాస్త ఇంగు కూడా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే వేస్తాను. మీకు వద్దంటే స్కిప్ చేసుకొని మీకు ఏ వెల్లుల్లిపాయలు కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా మొత్తం ఆ తాలింపులో కలిపేసుకుని ఒక్క విజిల్ వచ్చేలా చేసుకోవాలి. టమాటా పెద్ద అక్కర్లేదు, ఎక్కువగా తొందరగానే మగ్గిపోతుంది. ఇలా ఒక విజిల్ రాగానే పెరుగు పచ్చళ్ళు మనం ఏదైతే ఉడికించుకుని ఉంచుకున్నామో అది చల్లారాలి. కొంచెం ఇలా ఎనిపేసుకుని దాంట్లో ఇలా పెరుగు పోసుకోవాలండి. దానికి సరిపడా చిక్కటి కమ్మటి పెరుగు, పుల్ల పెరుగులు బాగుండవు. టమాటా పెరుగు పచ్చడికి ఎప్పుడు ఫ్రెష్ పెరుగు బాగుంటుంది. మేగడ పెరుగు అలా పోసుకుని వేసుకుంటే ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, మినపరొట్టి అని ఇడ్లీ పిండితో వేస్తాం కదండి, అవి అన్నింటికీ కూడా ఈ పెరుగు పచ్చడి చాలా బాగుంటాయి. అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇలా పెరుగు పచ్చడి చేశానండి ఈరోజు. ఇవాళ నా మార్నింగ్ సెక్షన్లో మొత్తం నేను ఏమేం చేస్తానో అదంతా వీడియో పెట్టాను. ముందు పూజ చేసేసుకున్నాను, తర్వాత ఇలా పెరుగు పచ్చడి చేశానండి. ఈ పెరుగు పచ్చడి అయిపోయిన తర్వాత ఇడ్లీ పిండితో మినపరొట్టి వేశానండి. అది ఇది మూకుడు పెట్టుకోవడం, ఇలా మినపరొట్టి కాల్చుకోవడం, కరకరలాడుతూ క్రిస్పీగా కాల్చుకోవాలండి. నిదానంగా సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లోకి టమాటా పచ్చడి, టమాటా పెరుగు పచ్చడి అండి ఇది రోటి పచ్చడి, ఇది దోసకాయ పచ్చడి. మినపరొట్టి కరకరలాడుతూ చేసుకోవాలి. వీలుంటే పైన కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఎక్కువగా వద్దులండి, నూనె నేతలు ఎక్కువ తినద్దు అంటున్నారు కనుక కొద్ది నెయ్యి వేసుకుని అలా ఎర్రగా మినపరొట్టి కాల్చుకొని నేను మా వారు టిఫిన్ తినేసామండి. టిఫిన్ సెక్షన్ అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ కూర ఇవాళ వండాలని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర పోపు వేయించుకోవాలండి. పోపు వేయించుకొని ఆ పోపులో చిక్కుడుకాయ, టమాటా, పచ్చిమిరపకాయ ఈ 3 సన్నంగా కట్ చేసుకొని ఆ పోపులో వేసుకోవాలండి. కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని కుక్కరు పెట్టేసుకుంటే ఒక విజిల్ వస్తే చిక్కుడుకాయ తొందరగా ఉడికిపోయినా కుక్కర్ పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుందండి. నేను అలాగే చేస్తాను ఎక్కువగాను. ఒక విజిల్ రప్పించేస్తాను. అప్పుడు ఇంకా లోపల పచ్చి పచ్చిగా ఉండదు, గంట సేపు ఉడకదు, త్వరగా అయిపోతుంది. చిక్కుడుకాయ, టమాటా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఎర్రకారం, అల్లం ముక్క కూడా వేసుకుంటే బాగుంటుందండి, చిన్న ముక్క. ఆ పోపులో వేసుకోండి లేదా ఇప్పుడు వేసుకోండి. ఇలా వేసేసుకున్న దానికి మొత్తం అన్నీ కలిపెట్టేసుకోవాలి పైనుంచి కింద దాకా. కొంచెం అల్లం అన్నింట్లో వేసుకుంటే బాగుంటుంది, మంచిది కూడా అంటున్నారు కదా, అందుకని పైన ఇలా కొత్తిమీర వేసుకోవాలండి. ఈ కూరకి వేసుకునే వాళ్ళు వెల్లుల్లి వేసుకుంటారు, నేను వెయ్యలేదు ఇవాళ. అప్పుడప్పుడు తింటాను కానీ ఇవాళ అయితే వేయలేదండి. వేయనప్పుడు కొత్తిమీర ఫ్లేవర్తో చిక్కుడుకాయ టమాటా కూర చాలా బాగుంటుందండి. కొంచెం ఎర్రకారం, 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. ఇంతేనండి మా కూర. నేనైతే ఇలా చేస్తాను.
ఇది టమాటా చిక్కుడుకాయ కూర అయితే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది, అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. నా ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే మా మార్నింగ్ సెక్షన్లో వంటకాలు ఇవన్నీను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.